హలో కాగా నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హ్యాపీ సండే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అదే రొటీనే. ఇక సండే రోజు మార్కెట్ వెళ్ళడం అమ్మడమే. టైం అయితేసి 8:15 అవుతుంది. స్టార్ట్ అయినా మార్కెట్కి, ఎందుకంటే ఇదే టైంకి వెళ్తే స్టార్ట్ అవుతుంది గిరాకీ. ముందు వెళ్తే కూర్చొని నమ్ముకోవాల్సి వస్తుంది, అందుకే ఈ టైంకి పోతున్నాం. ఇక అంటే నిన్న సాయంత్రం మంచిగా అయింది గిరాకీ. ఇప్పుడైతే రేట్లు పెడతారో లేదో అని భయం ఏముంది. చూడాలా మన ఏదేమి అవుతుందో ఏందో. పొద్దున గిరాకీ ఎట్లుంటుందో, మళ్ళీ సాయంత్రం గిరాకీ ఎట్లుంటుందో. అంటే మనం పెట్టే రేట్లకి కొంచెం కస్టమర్లు ఉన్నారనుకో కంటిన్యూ చేయొచ్చు, కొనకపోతే ఇంకా తగ్గాలి తప్పదు. క్వాలిటీ ఎంత క్వాలిటీ ఉన్నా తగ్గించక తప్పదు. ఇదిగో కాక ఫైనల్ అయితే మనం మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మార్కెట్. ఎంత చేసినా ఇగో గిరాకీ ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం కూడా ఇక మెల్లగా వేసుకోవచ్చు ఇప్పుడే మాలు. అంతా అన్ని బండ్లు ఇప్పుడే వస్తున్నాయి మెల్లమెల్ల. మనం కూడా ఇప్పుడు మంచిగా సర్దేసి ఇక వేసేద్దాం. ఇక మన జాగా కాడికి వచ్చేసినాం. ఇక మన జాగా మా అమ్మ వాళ్ళు మొత్తం జాలి పట్ట అంతా వేసి వేరు. ఇక మనం కూడా అన్నీ సర్దేసి చలో ఇక మీకు చూపిస్తా ఏమేమి వేసినాం ఏంది కదా. కాగా మొత్తానికి అయితే మాల్ వేసేసినాం. ఇగో మన నిన్న చెప్పినా కదా మిగిలిన మాల్ అయితే ఇగో ఆలు, కీర, బెండి, బీన్స్, చిక్కుడు, మిర్చి, బీరకాయ, టమాటో, ముల్లంగి, అలసందలు, ఇవి మనకు మిగిలిన మాలు. ఇక మార్కెట్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. మనకు కొన్ని కూడా అయిపోయింది. మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోతుంది, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇక ఎట్లా టైం వచ్చేసి 12 అవుతుంది. కాక ఇక ఆలు కొంచెం ఉంది, కీర కొంచెం ఉంది, బెండకాయ కొంచెం ఉంది, బీన్స్ అయితే కొంచెం ఉంది. 2-3 కిలోలు ఏముంటాయి. చిక్కుడు వచ్చేసి ఇంకో కవర్ ఉంది, మిర్చి ఒక కవర్ ఉంది. చిక్కుడుకాయ వచ్చేసి ఇంకా అంత ఒక కవర్ ఉంటుంది పైన. మిర్చి కూడా ఒక కవర్ ఉంటుంది, బీరకాయ ఒక కవర్ ఉంటుంది. టమాటా అయితే 6 బాక్సులు దింపిన. 6 బాక్సుల్లో పైన ఒక బాక్స్ ఉంది. మళ్ళీ అవసందలు అయిపోయింది ఒక కవరు. ముల్లంగి అయితే ఒక కవర్ ఉంది. ఇక ముల్లంగి ఒక కవర్ ఉంది. ముల్లంగి ఏంటంటే గిరాకీ లేక అన్నీ అర్ధ కిలో 20-30 ఇక ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నా. ఏ టైంకి ఏం వదులుతానో ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే మార్కెట్ని బట్టి గిరాకీ ఉంటేనేమో కొంచెం అర్ధ కిలో 30 అట్లా, గిరాకీ లేకపోతే అర్ధ కిలో 20 అట్లా వేసేస్తున్నాం. ఏకది కాదా ఇక వస్తూ ఉంటారు మార్కెట్లో. కొంచెం దానం చేస్తే బాగుంటుందని ఇక దానం చేస్తాం అట్లా. ఏముందో కాక ఇంకా మా లోటు రాలేదు. మాకేమో టెన్షన్ అవుతుంది, గిరాకీ ఏమో అయిపోతుంది. మార్కెట్ మొత్తం నిండిపోయింది. కానీ మాకు బెనిఫిట్ ఏంటంటే నీడ. మేము ఉంటున్న బిల్డింగ్ ఏమో మొత్తం పెద్ద 4 ఫ్లోర్స్ అనమాట. అది కొంచెం నీడ ఉంటుంది దాంట్లో, అందుకని కొంచెం బెటరే. అది చాలా అంటే చాలా బెటరు. ఏం చేస్తాం, అట్లా ఉంది సినిమా. చాలా డౌన్ ఉంది మార్కెట్ అయితే. అలా పోయిన 2 వారాల కంటే ఈ వారం మస్తు డౌన్ ఉంది. ఆ 2 వారాలు వస్తుందో రాదనుకున్నా అని ఈ వారమే వస్తుంది గిరాకీ. ఏమో మరి మాల్ పైసలు తీసినా అనుకుంటున్నా. మళ్ళీ వంటి మామ నుంచి మాల్ వస్తుంది కదా, ఆ మాల్ పైసలు ఇప్పుడు ఎట్లా తీయాలో ఏందో. మళ్ళీ సాయంత్రం మార్కెట్ కాబట్టి పర్వాలేదు, కానీ ఇక సినిమానే ఆ మార్కెట్ లేకపోతే. ఇక మీకు ఎప్పుడైనా సాయంత్రం అయినా వడ్లీ మామిడి మార్కెట్ నుంచి ఏమేమి తెప్పించానో చూపిస్తాం. చలో కాక మన బండి అయితే రాని వచ్చింది. ఇక అవన్నీ కొంచెం సర్దుకోవాలి. 12:30 కూడా అవుతలేదు. ఇంకో గంటన్నర టైం ఉంది కాబట్టి ఇంకో కొంచెం దింపుదాం మనమైతే మాలు. కాక టైం అయితే రాని వచ్చింది. 2 అయితే టైము. మార్కెట్ అయితే క్లోజ్ టైం అయిపోయింది, మధ్యాహ్నం 2 గంటలకి. ఏంటంటే కాక మొత్తం గిరాకీ లేదు, అందుకే తీసేసినాం. ఇక ఏం చేస్తాం. ఇక మా షేడ్ కూడా వచ్చిండు. చెడు అతను స్మార్ట్ లెక్క ఎవరైనా స్మార్ట్ శంకర్ లెక్క. ఏం చేస్తాం, గిరాకీ లేదు, మూసేసిన. ఇక అందరికి ఎవరికి లేదు గిరాకీ. నిన్న సాయంత్రం బెస్ట్ నిన్న సాయంత్రం చాలా మంచిగా అయింది, కానీ ఇక్కడ కష్టం గిరాకీ. 2 వారాలు మంచిగా అయింది, కానీ మరి ఈరోజు ఏమైందో ఇక అన్నీ ప్యాక్ చేసేసినాం.
చలో ఇక సాయంత్రం కలుస్తాం. మీకైతే ఏం చేద్దాం. నేనైతే ఇంకా ధైర్యంతో ఉన్నా సాయంత్రం మార్కెట్. అది మరి పోయిన వారం అది కూడా ఎట్లా నడిచింది, కానీ అది ఇక సాయంత్రం మార్కెట్ ఎట్లా నడుస్తుందో భయం అవుతుంది. చూద్దాం. మాల్ పైసలు అయితే ఇంకా తీయలే. మళ్ళీ 7,000 అయింది మాలు మొత్తం. అది ఇది కలిపి మొత్తం 10,000. ఆ 10,000 మాల్ మొత్తం తీయాలా ఏందో అర్థమవుతుంది. ఒక మాల్ అయితే సొద్దేసినాం. అర్ధకిలో 30 పాలు ఆలు బెండకాయ తెప్పించింది. క్యాలిఫ్లవర్, బీన్స్, గులాబీ మిర్చి, చిక్కుడు, టమాటా 14 బాక్సులు, మిర్చి ఇంకొక ఉంది. ఇవి ఇంకా రజెంట్ కొంచెం మా చిన్నమ్మకి ఇబ్బంది అట్ట అయిపోయింది. ఇవన్నీ అయిపోయాక చేసేయాలి. ఓకే మేడం. మిర్చి 30 రూపాయలు, అన్నీ 30 రూపాయలు పడ్డాయి. ఒక ఆలు 20 రూపాయల కిలో పడ్డది. ఇది వచ్చేసి 5 రూపాయలు ఒకటి. ఇక ఏదే మొత్తం అయితే అయిపోతుంది. టమాటా బుట్ట 10 వేసేసినాం. ఇంకొక కింద 2 బాక్సులు ఉన్నాయి. ఆడ 2 బాక్సులు ఉన్నాయి. ఇది మొత్తం డ్యామేజ్. చిక్కుడుకాయ 2 కవర్లు ఉన్నాయి. బీన్స్ ఒక కవర్ ఉంది. మిర్చి ఒక కవర్ ఉంది. ఇంకా పైన కొన్ని ఉన్నాయి. అన్నీ అర్ధ కిలో వేసేసినాం. మా రజంటి కూడా మొత్తం అమ్మేసింది. ఈరోజు అంటీ మాది అమ్మలు ఇవ్వాలి. జంగల్ చెప్పాలి మాది అమ్మది ఇవ్వాలి. జోక్ చేసిన నేను. ఏం చేస్తాం, గిరాకీ అట్లా ఉంది. ఏం గిరాకులు లేక అన్నీ అర్ధ కిలో 20 కిలో 10 అట్లా వేసేసినాం. ఏం చేస్తాం, అట్లుంది కథ. సరిగా అన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇక పోవాలి ఇంటికి. మొత్తం అయితే ఇక ప్యాకింగ్ చేసేసినాం. ఇక టైం అవుతుంది. ఇక మొత్తం మన బండి వేసేసుకొని 5:30 మార్కెట్కి వెళ్ళి అంత అన్లోడ్ చేసుకుని రావాలి. లైట్ అయితే మొత్తం స్టేడియం లైట్లు ఉన్నట్టు ఫోకస్ కొడుతున్నాయి. మార్కెట్కి అయితే పోతున్నాం. మన దింపనికి దింపేసి మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే చూసినారు కదా, మనకైతే గిరాకీ అయితే కొంచెం డల్లే ఉండే కాక పొద్దున కొంచెం పర్లేదు అనుకోవాలి. సాయంత్రం అయితే డల్లే ఉండే. మరి ఎందుకు ఏందో తెలియదు. 2 రోజులకు మాల్ తెచ్చినాం కాబట్టి కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇక ఎందుకంటే లాస్ అయితే కాదు, మినిమం ప్రాఫిట్ అయితే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. సో కాక ఇప్పుడైతే టమాటా అయితే 10 రూపాయలకి వేసేసిన. ఇక అన్నీ అర్ధ కిలో 30 స్టార్టింగ్ వేసినా కానీ కొట్టలేరు. ఇక ఏం చేస్తాం దేవుడా అని చెప్పేసి ఇంకా అర్ధ కిలో 20 వేసేసిన. అన్నీ ఏదైనా అర్ధ కిలో 20, చిక్కుడుకాయతో సహా మిర్చితో సహా అన్నీ. ఇక తెచ్చిన దానికైనా వేసేస్తే అయినా కొంచెం 1000-1500 అయినా ప్రాఫిట్ వస్తుందని వేసేసిన. ఇక ఏం చేస్తాం, తప్పదు. ఇక 2 రోజుల కష్టాజీతం అయినా కూలి తీసినట్టు తీయాలి కాబట్టి అది వదిలేసిన. ఇక సో కాగా ఇప్పుడు మనకి 2 రోజుల మాల్ కాబట్టి ఈ 2 రోజులకు మనం మాల్ ఎంత తెచ్చినాం, ఎంత మినిమం మనకు ప్రాఫిట్ ఎంతో చూపిస్తా చూడండి. కాగా మొత్తానికి అయితే 2 రోజుల మాల్ కలిపి చెప్పబోతున్నా అనమాట. అంటే నేను సాటర్డే మార్కెట్లో 14,000 మాల్ తెచ్చినాం. ప్లస్ మళ్ళీ ఈరోజు 7,000 మాల్ తెప్పించిన. మొత్తం 21,000 బరాబర్ డీజిల్తో సహా. డీజిల్ 500 తెప్పించినాం మళ్ళీ సండే రోజు. ఇప్పుడు మనం ఎంత సేల్ చేసినాం అంటే సాటర్డే మార్కెట్లో 10,860 రూపాయలు మనం సేల్ చేసినాం అన్ని తీసేయంగా. ప్లస్
6,200 అకౌంట్లో పడ్డాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకి. ప్లస్ 7,500 మన చేతిలోకి వచ్చినాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఏంటంటే అకౌంట్లో మన చేతిలో అయితే బరాబర్ వచ్చింది అనుకుంటున్నాను నేను. మొత్తం 24,560 రూపాయలు. దీంట్లో 21,000 మనం మైనస్ చేయాలి. మొత్తం మనకి 3,560 ప్రాఫిట్ వచ్చింది. ఇది మొత్తం కాకు దీంట్లో 244 జాలీల పైసలు కిరాయా, మళ్ళీ 4 లైట్లు తీసుకున్నాం కాబట్టి 140. ఇక ఇది కాక మన ప్రాఫిట్ అయితే 3,180. అంటే ఒక్కొక్క రోజుకి 1,550 అట్లా పడుతుంది మనకైతే. ఏంటంటే మన కష్టార్జితం అయితే ఇది మనకి 2 రోజులకు కలిపి. ఇప్పుడైతే చూసినారు కదా, మనకైతే ప్రాఫిట్ అంటే సూపర్ వచ్చింది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి ప్రాఫిట్ వస్తుందని. ఎందుకంటే యాక్చువల్గా నేను అనుకున్నది అయింది ఒకటే అయింది, కానీ అట్లా ఏం చేస్తాం తప్పదు. 2 రోజులకైతే మంచిగా ప్రాఫిట్ వచ్చింది, నో టెన్షన్. ఎందుకంటే మనకి కూడా కొంచెం రిలీఫ్ అయినా ఉండాలి ఆ ప్రాఫిట్ని చూసి. ఎందుకంటే అంత కష్టం చేసి ఇంత ప్రాఫిట్ రాకపోతే మనకి ఒక సాడ్నెస్ వస్తుంది అట్లా. అందుకని ఇది కాక ఇక మళ్ళీ నెక్స్ట్ మండే బ్లాగ్ కలుస్తాం మీకైతే. సో ఇది మన బ్లాగ్ అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.